వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అన్న అశోక అకాడమీ చైర్మన్ అశోక్ సార్. మొన్న గతంలో చూసుకుంటే 5 డేస్ క్రితము ఒక నిరాహార దీక్ష పెట్టి ఏదైతే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిర్లో గురుకుల్లో ఏవైతే తప్పిదాలు ఉన్నాయో నోటిఫికేషన్లు ఇంకా పోస్టులు పెంచాలని తనైతే నిరాహార దీక్ష అయితే చేయడం అయితే జరిగింది. ఈరోజు మొన్న అయితే చూసుకున్నట్లయితే బల్మూరి వెంకట్ గారు వచ్చేసి తను ఇచ్చిన ఏవైతే 6 డిమాండ్లు ఉన్నాయో అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇప్పుడు సార్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నాడనేది తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉంది సార్ ఆరోగ్య పరిస్థితి? కొద్దిగా ఇప్పుడే కూటపడుతుంది. కంప్లీట్గా రీకవర్ కావడానికి కనీసం వారం నుంచి 10 రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పారు. కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాను ఇప్పుడు. సార్ మీరు ఏదైతే అనుకున్నారో నిరాహార దీక్ష ముందుకు వెళ్ళేటప్పుడు నాకు ఈ డిమాండ్స్ ఉన్నాయని, ఇప్పుడు నెరవేరుతుందని ధైర్యం వచ్చిందా సార్? నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే అమలు కాలేదు. ఒక టెట్ మాత్రం నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్ 2 సంబంధించి పోస్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం ఆర్థిక శాఖకి వెళ్ళి అయితే ఒక వెబ్ నోట్ వచ్చింది. వాళ్ళు 100-200 పోస్టులు ఇస్తే విద్యార్థులకు న్యాయం జరగదు. అట్లీస్ట్ ఒక గ్రూప్ 2లోకి 500-600 పోస్టులు, గ్రూప్ 3లోకి 1000 పోస్టుల వరకన్నా పెరిగితేనే రేపు వాళ్ళు ఎన్నికలలో లబ్ధి పొందగలుగుతారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విద్యార్థులలో నెగిటివ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలా? అప్పుడేమో మూకుమ్మడిగా కలుసుకొని కంపల్సరీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ఒకే ఒక లక్ష్యంతో విద్యార్థులు పనిచేశారు. గెలిపించిన ప్రభుత్వం న్యాయం చేయడం లేదన్న ఒక భావజాలం విద్యార్థులు ఆల్రెడీ ఏర్పాటైంది. ఇప్పుడు గనక రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడే ప్రధానమైన పరీక్ష గ్రూప్ 2-3 ఎగ్జామ్స్. అవి గనక పోస్టులు పెంచకపోతే కంపల్సరీగా నిరుద్యోగులలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఆ ఎఫెక్టు పార్లమెంట్ ఎన్నికల్లో గ్యారంటీగా పడుతుంది. ఇంకో అంశం ఏంటంటే, గురుకులాలకు సంబంధించి ప్రభుత్వం ఆడిన నాటకంలో బలిపశువులుగా మిగిలింది ఎవరంటే గురుకుల అభ్యర్థులు. వాస్తవంగా వాళ్ళు ఎన్నికల నేపథ్యం, ఎన్నికలు తరుముకొస్తున్నాయని అడావుడిగా వాళ్ళ నియామక పత్రాలని ఆర్భాటంగా నిజాం కాలేజీలో గ్రౌండ్లో ఇవ్వాలన్నటువంటి ఒక అత్యుత్సాహంతో 3000 మందిని రోడ్డున పడేశారు వాళ్ళు. అది ప్రభుత్వం యొక్క తప్పిదమే, ముమ్మాటికి ప్రభుత్వం యొక్క తప్పిదం. మీరు తప్పిదాన్ని కనుక కరెక్ట్ చేయకపోతే నిరుద్యోగులు గురుకుల వాళ్ళు కూడా 2.5 లక్షల మంది ఉంటారు. వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా మీకు ప్రభావితం అవుతుంది. అసలు నిరుద్యోగుల ఇచ్చేటువంటి నియామక పత్రాలకి రాజకీయానికి ఏంటి సంబంధం? మీరు ఆర్భాటంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లలో పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అది పరిపాలనలో ఒక భాగంగా ముందుకు పోతుంది. కానీ మీరు రాజకీయం చేశారు. విద్యార్థులు కూడా రాజకీయం చేస్తారు. విద్యార్థులు కూడా ఎన్నికలలో కంపల్సరీగా మీకు కంపల్సరీ ఫలితాలు ఇస్తారు. కొత్త గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీ మాట నెగ్గాలంటే, కేంద్రంలో మీ మాట నెగ్గాలంటే అనవసరంగా బీజేపీ నెత్తిన పాలు పోయకండి. ఎందుకంటే విద్యార్థులు మీరు ఏరుకోరి తెచ్చుకున్నటువంటి ఒక నిరుద్యోగ ప్రభుత్వం ఇది. కానీ నిరుద్యోగుల న్యాయం చేయకపోతే మీ నిరుద్యోగ ప్రభుత్వానికి కంపల్సరీగా విద్యార్థులు అనేవాళ్ళు కంపల్సరీ సమాధానం చెప్తారని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి నిన్న నేను ఆమరణ నిరాహార దీక్ష చేసేటప్పుడు ఒక 6 అంశాలు వాళ్ళ ప్రభుత్వ దృష్టి తీసుకుపోయాను. ఎందుకు ఈ 6 అంశాలంటే, మీరు అధికారంలోకి వచ్చినాక, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత నిరుద్యోగులకు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి అనే అంశాలను ప్రాధాన్య క్రమంలో వాళ్ళకు వివరించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేది గ్రూప్ 2-3 ఎగ్జామ్స్. కాబట్టి గ్రూప్ 2లో పోస్టు పెంచాలని ఒక ప్రధాన డిమాండ్ వినిపించాను. మొన్ననే నియామక పత్రాలు ఇచ్చిన ఒక పరీక్ష. గురుకులం అంటే అది ఆగం బోర్డు, గురుకుల బోర్డు ఆగం బోర్డు. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, కనీసం చదువుకోవడానికి 3 నెలల టైం ఇవ్వాల, 45 రోజులు ఎగ్జామ్ పెట్టారు. ఎందుకు అంత ఆగమాగం? మరి 10 ఏళ్ళతో నేను సంకనాకిరా? 10 ఏళ్ళ సంది ఉద్యోగాలు ఇవ్వకపోగా ఎన్నికల నేపథ్యంలో 45 రోజులలో ఎగ్జామ్ పెట్టారు. మరి ఎగ్జామ్ అన్నా కరెక్ట్ పెట్టారా? ఎట్లా పెట్టారు? ఒక ఎగ్జామ్ 3 జిల్లా, ఒకటే పరీక్ష, ఒక పీజీటీకి 3 పేపర్లు ఉంటే 3 జిల్లాలో పెట్టారు. ఎట్లా రాయాలా? ఆగమాగం పెట్టి ఎగ్జాములు పెట్టారు. వాళ్ళు చేసిన మరో తప్పిదం ఏంటంటే, డిగ్రీ వాళ్ళకు, డిగ్రీ కాల్ లెక్చరర్లకి, జూనియర్ కాల్ లెక్చరర్లకి, పీజీటీకి 3టికి ఒకటే పరీక్ష పెట్టారు. తెలివి ఉన్నవాడు ఎవ్వడు చేయడు. అందుకే అది ఆగం బోర్డు, పనికిరాని బోర్డు. పనికిరాని బోర్డు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు. మీరు 3 ఎగ్జామ్లు ఒకటి పెట్టినాక ఒకటే ఉద్యోగం 3 రాకపోతే ఇంకెవరికి వస్తుంది? మీరు చేసిన పొరపాటు అది, మొట్టమొదటి పొరపాటు. ఎగ్జామ్ పెట్టడంలో పొరపాటు, టైం ఇవ్వకపోవడం పొరపాటు. ఇప్పుడు మళ్ళా నియామక పత్రాలు ఇవ్వడంలో కూడా ఎన్నికల పేరుతోని వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి ఆగం చేసిన ఒక పరిస్థితి.
వాళ్ళ రాజకీయం కోసం నిరుద్యోగులు ఆగం చేస్తున్నారని చెప్పుకోవచ్చా? 100% నిరుద్యోగులు అనే వాళ్ళు బలిపశువులు అవుతున్నారు. రాజకీయ చదరంగంలో నిరుద్యోగి అనేవాడు బలిపశు అవుతున్నాడు. గత ప్రభుత్వం అదే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదే చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మమ్మల్ని చర్చలు పిలిచారు, రేపు మంత్రులతో చర్చలు జరుపుతామని చెప్పారు. చర్చలు జరగాల. చర్చలలో కూడా వాళ్ళ ఫలితాలు కనుక రాకపోతే వాళ్ళ బాధితులు 6,000 మంది ఉన్నారు. 1:2లో ఉన్నటువంటి లిస్టులో ఉన్న వాళ్ళు 6,000-7,000 మంది ఉన్నారు. 6,000-7,000 మందితోని రేపు మనని ఒక్కరిని నిరాదీక్ష చేశాను. రేపు 6,000 మందితో నిరాదీక్షలు మళ్ళీ చేస్తాం, ముట్టడి చేస్తాం, ధర్నా చేస్తాం. అవి ఎన్నికల కమిషన్ అడ్డుకుంటుంది, ఎవరు అడ్డుకుంటో చూస్తాం. కానీ ఎట్టి పరిస్థితులలో గురుకుల వాళ్ళకి న్యాయం చేసే వరకు అశోక్ సార్ మాత్రం వెనకడుగు చేసే పరిస్థితి లేదు. వాళ్ళందరినీ ఏకం చేస్తా, ఎట్లా ఇవ్వరు ఉద్యోగాలు అనేది తేల్చుకునే ఒక ప్రయత్నం చేస్తాం. ఇంకోటి సార్, మన తెలంగాణ తెచ్చుకున్నది మన నిధులు, మన నియామకాలు, మనది అనుకుని మన గవర్నమెంట్ మన వాళ్ళు పరిపాలిస్తే మన బాధలు తెలుస్తాయని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు మన వాళ్ళే మనని ఎన్నుపోటు ఓడిచినట్టు చేస్తూ ఉన్నారు. ఎలా అది చూడొచ్చు? మనుషులు మనోళ్ళే. ఇప్పుడు ఇంతకుముందు భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు తెల్లోళ్ళు పోయి నల్లోళ్ళు వచ్చారని ఒక కామెంట్ ఉండేది. ఇప్పుడు పాలకులు మారారు కానీ బుద్ధి మారల. ఏపీలో ఉన్నప్పుడు గత పాలకులు తెలంగాణ పేరుతో మోసం చేశారు. వీళ్ళు తెలంగాణకు వచ్చినా కూడా నిరుద్యోగం పట్టించుకోవట్లేరు. అందుకే నిరుద్యోగ జాతిని ఏకం చేసి ఒక 10 లక్షల మందితో ఎప్పుడైతే మనం హైదరాబాదులో మీటింగ్ పెట్టగలుగుతామో అప్పుడు ప్రభుత్వాలు మన కాళ్ళకాడికి వస్తాయి. ఇక్కడ అలాంటి పరిస్థితి నిరుద్యోగులలో ఐక్యత లేకపోవడం. ఇంకోటి ఏంటంటే పోలీసులు అనే ఒక ఆయుధాన్ని వాడుకొని ఏమంటే మేము కేసులు పెడితే మీకు ఉద్యోగం రాదు. ఇదే బెదిరింపు ధోరణం. ఏంటంటే మీ కేసులు పెడితే మీకు ఉద్యోగం రాదు. ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా, రజాకార్ రాజ్యమా? పోలీసులతోని బెదిరింపు చేయడం ఏంటండి? ఆర్టికల్ 90 ఉంది కదా, ఒక వ్యక్తికి ప్రజాస్వామ్యయుతంగా ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒక దగ్గర గుమిగూడడానికి అవకాశం ఉంది. కానీ పోలీసులను పెడతారు, కొత్త విషయాలు చెప్పేసి నిర్బంధకాండ చేసి నాకు మీడియా కూడా రాకుండా నిర్బంధకాండ ఎందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? నిజంగా నిరుద్యోగులనే భయం లేకపోతే మీడియా నాకు అలో ఇవ్వాలి కదా. చుట్టూ ఒక 50 మంది పోలీసులను పెట్టి నిర్బంధకాండ పెట్టి నేను దీక్ష చేసుకుంటుంటే పర్మిషన్లు ఇవ్వకుండా ఆగమాగం చేసి ఆసుపత్రికి ఎత్తుకపోయి ఆడ చేసి ఎడ చేసి ఎందుకు అంత అవసరం ఏమని చెప్పండి? నిరుద్యోగులంటే ప్రభుత్వానికి భయం ఉంది. భయం కంపల్సరిగా కల్పిస్తాం. ఎందుకంటే మీరు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్నది అది మీతోనే కాదు, 100% మీతోనే కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు గ్రూప్ 2లో 1000 పోస్టులు పెంచలేని మీరు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామంటే ఎట్లా నమ్మాలా? మీరు వేసే కూడా దిక్కుమాల ఉద్యోగాలు ఉంటాయి. రేపు 2 లక్షల ఉద్యోగాలు నింపే క్రమంలో గ్రామానికి ఒక గ్రామ సచివాలయాలని ఒక పేరు పెట్టి ఏపీలో ఏ విధంగా అయితే చేశారో అలాంటి గ్రామ సచివాలయాలు నింపే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు నిరుద్యోగులని మోసపూరితంగా అన్యాయం చేయడం కోసమే ఏదో ఒక డ్రామాలు క్రియేట్ చేయడమే. మీరు చెప్పినటువంటి అంశాలు అమలు కాదు. మీకు తెలియదు, పుట్టిగానే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని ఇక తెలియకుండా హామీలు ఇచ్చేసి మేనిఫెస్టో పెట్టారు. ఏమైంది? 100 రోజులలో మేనిఫెస్టో మీద ఒక మీటింగ్ జరిగిందా? ఇప్పటివరకు ఇయర్ క్యాలెండర్ అనే దానిపైన మీరు కసరత్తు చేసిరా? ఇప్పటివరకు ఒక అధికారుల మీటింగ్ పెట్టిరా? అసలు ఎన్ని ఉద్యోగాలు తీసుకురా లెక్కలు తీసుకురా? కనీసం 100 రోజులైనా లెక్కలు తీసుకునే చేత కాలేదు మీకు. ఇయర్ క్యాలెండర్ ఇవ్వడానికి మీ దగ్గర ఎలాంటి ప్రపోజల్స్ లేవు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బయటపడాలని చూస్తున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లోగా ఫస్ట్ మేము ఒక 6 డిమాండ్లు పెట్టినాం. అంటే రాష్ట్రం వచ్చినాక ఉన్నట్టు డిమాండ్లే. ఈ డిమాండ్లు కనుక పరిష్కరించకపోతే రేపు కంపల్సరీ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు షాకు తలగా తప్పదు. నిరుద్యోగులు ఎందుకు ఓటేయాలా అన్న ప్రశ్నని వాళ్ళ ఉదయిస్తుంది. అది ప్రశ్నని ఇంకింత బలోపేతం చేస్తాం. మీరు కనుక చెప్పినట్టు వినకపోతే నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల ఓట్లు కాదు, ఇది ప్రభావిత వర్గం, సమాజాన్ని ప్రభావితం చేసే వర్గం. ఒక వ్యక్తి కుటుంబాన్ని ప్రభావితం చేస్తాడు, ఒక కుటుంబంలో 4-5 ఓట్లు ఉంటాయి. ఒక వ్యక్తి పక్క కుటుంబాన్ని ప్రభావితం చేస్తారు, మరొక 5 ఓట్లు యాడ్ అవుతాయి. ఒక వ్యక్తి గ్రామంలో ఉన్న 10 మందిని ప్రభావితం చేయగల శక్తి ప్రభావిత వర్గం. కానీ ఎప్పుడైనా ప్రభావిత వర్గంతో మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ ప్రభావిత వర్గమే, ఈ నిరుద్యోగ జాతే గత ప్రభుత్వంని సోషల్ మీడియాని వేదిక చేసుకొని గ్రామాలలో తిరిగి ప్రభుత్వాన్ని కూలగొట్టిన చరిత్ర ఉంది. కాబట్టి నిరుద్యోగులంతా ఏకమైతే మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. నిరుద్యోగ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజు కంపల్సరీగా వస్తుంది. కానీ నిరుద్యోగులు అనేవాళ్ళు చదువుకున్న మనము ఈ సమాజం గురించి ఆలోచన చేయాలి, ప్రశ్నించే అలవాటుని చేసుకోవాలి. పోలీసు వాళ్ళని కానిస్టేబుల్ చూసి ఒక పిహెచ్డి క్యాండిడేట్ భయపడుతున్నాడు. ఒక కానిస్టేబుల్ చూసి ఒక పిహెచ్డి క్యాండిడేట్, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఒక ఉన్నటువంటి వ్యక్తి కానిస్టేబుల్ రాగానే భయపడే ఒక పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉన్నది.
ఆ పరిస్థితి పోవాలా? ప్రశ్నించండి, ఎదురైతే ప్రశ్నలు వేయండి. ఒక సీఏని కూడా మనం నిలదీయవచ్చు, ఒక ఏసీపీ నిలదీయవచ్చు, ఒక డీసీపీ నిలదీయవచ్చు. నీ దగ్గర కనుక సబ్జెక్టు నిజంగా భారత రాజ్యాంగాన్ని నువ్వు చదువుంటే ఆర్టికల్ 19 యొక్క పరిస్థితి నీకు తెలిస్తే ఒక్కడు ప్రశ్నిస్తే ఇబ్బంది, కానీ 100 మంది ప్రశ్నిస్తే ఎవడైనా లొంగిపోవాల్సిందే. 100 మంది ప్రశ్నిస్తే పోలీసు సమాధానం చెప్పడం అనేది సాధ్యం కాదు. కాబట్టి పోలీసు రాజ్యాంగం మార్చి మీరు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్టు కాదు. కాబట్టి నా యొక్క నిరుద్యోగ జెండాని నేను మోస్తూనే ఉంటా. నా శక్తి మేరకు ఎన్నేళ్ళు నా వల్ల అవుతుందో అన్ని రోజులు నేను జెండాను మోస్తూనే ఉంటా. ఈ పదవుల కోసమో దేనికోసమో కాదు. నిజంగా ఒక నిరుద్యోగం నేను ఫీల్ అవుతాను. ఒక లెక్చరర్ని, నిరుద్యోగి బాధ తెలుసు, వాడి కన్నీళ్ళు తెలుసు, కష్టాలు తెలుసు. ఆ కన్నీళ్ళు కష్టాలు తెలుసు కాబట్టి వాళ్ళకి అండగా నిలబడే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి డిఎస్సిలో కూడా చాలా తక్కువ పోస్టులు వేశారు. డిఎస్సిలో కూడా పోస్ట్ సంఖ్య పెంచే ప్రయత్నం చేయండి. పీఈటీలో ఒక ఊరికొక పీఈటీ కంపల్సరీ, బడికొక పీఈటీ కంపల్సరీగా ఉండాలా. కాబట్టి ప్రతి హై స్కూల్లో పీఈటీ నియమించండి. కొన్ని ఈ సంవత్సరాలుగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనే టీచర్లు నియమించడం లేదు. కాబట్టి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ టీచర్లు నియమించే ప్రయత్నం చేయండి. పీఈటీలని పోస్టులను నింపండి. అదేవిధంగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్యను పెంచండి. టెట్ వేశారు కాబట్టి సంతోషం. టెట్ కమ్ డిఎస్సి రాసుకునే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలా, కంపల్సరీగా గురుకుల వాళ్ళకు న్యాయం చేయాలా. డిఎస్సిలో పోస్టులకు డిమాండ్తోని నా ఉద్యమం అనేది కొనసాగుతుంది. చర్చలో పిలుస్తామని చెప్పారు, చర్చలపై పాల్గొంటాం. వాళ్ళు చర్చల ద్వారా సమస్య పరిష్కారం అయితే ఓకే, లేదంటే మళ్ళా కథన రంగంలో గ్రౌండ్ రిపోర్ట్లో గ్రౌండ్లో ఉండి కొట్లాడుతాం. కంపల్సరీగా న్యాయం చేసే వరకు వదిలిపెట్టాం. గ్రూప్ 2, 3 వాళ్ళకు డేట్లు వచ్చినాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, 3 డేట్లు వచ్చినాయి. కాబట్టి మీరు మీ పుస్తకాల మీద శ్రద్ధ పెట్టండి, ఉద్యోగాలు సాధించే ఒక ప్రయత్నం చేయండి. ఇది అయిపోయాక, ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి ఈ నోటిఫికేషన్లు అన్నీ అయిపోయాక డిసెంబర్ నుంచి కొత్త ఉద్యమం మొదలు పెడతాం. ఆ ఉద్యమానికి స్ఫూర్తి ఎవరంటే మీరే. ఎందుకంటే మీరు స్థానికంగా 75% స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఎట్లా ఇవ్వరో చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలు పెడతాం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం, రౌండ్ టేబుల్ పెడతాం. తెలంగాణ జాతికి, తెలంగాణ విద్యార్థి లోకానికి, తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయాన్ని ఒక ప్రశ్న రూపంలో సంధిస్తాం. మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో చూస్తాం. ఇక్కడ అశోక్ సార్ యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా ఆగదు. నేను ఆసుపత్రి పోతే ఎలాంటి అసౌకర్యాల మధ్య, ఎంత అసౌకర్యాలంటే ఏ రూమ్ పోయినా ఎక్కడ కూడా నిలబడే పరిస్థితి కూడా లేదు. స్మెల్తో కంపు కొడుతున్నట్టు సందర్భం. ఇవాళ మహిళలకు ఒక్క మహిళన్న కాంగ్రెస్ పార్టీని మాకు ఫ్రీ బస్ ఇవ్వండి, ఒక్క మహిళ మీ గాంధీ భవన్కి వచ్చి ఒక్కరిని అర్జీ పెట్టుకున్నారా? ఒక్క మహిళ ఉంటే ప్రూఫ్ చూపెట్టండి. మహిళలు మేము బస్ ఎక్కలేకపోతున్నాం, కిరాయి చెల్లించలేకపోతున్నాం, మేము టికెట్ తీసుకోలేకపోతున్నాం, ఒక్క మహిళ అయినా మీ కాంగ్రెస్ పార్టీకి రిక్వెస్ట్ లెటర్ ఏ మీటింగ్లోనైనా, ఏ బహిరంగ సభలోనైనా, ఏ నాయకుడికైనా ఎక్కడైనా మీకు లెటర్ పెట్టారా? ఎక్కడ తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని? మహిళలు అడగలేదు బస్ ఫ్రీ ఏమని. ఆ బస్సు ఫ్రీకి అయ్యే డబ్బులు ఆసుపత్రి పెట్టండి. మీరిచ్చే గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటుని బడికి పెట్టండి. బడిని బాగు చేయండి, విద్యను బాగు చేయండి. మీరు ఇవాళ 6 స్కీములు పెట్టారు. 6 స్కీములలో 3 స్కీములు దండుగా మళ్ళీ స్కీములు, ఎవరు అడగని స్కీములు. గృహజ్యోతి ఎవరు అడగాల, తన కరెంటు బిల్లు తాను కట్టుకోగలుగుతాడు. బడిలో పిల్లవాడి పాట మంచి చెప్పి ఆ పిల్లాడు బాగుపడతాడు. ఎవరు కూడా గ్యాస్ ఇవ్వని అడగాల, గ్యాస్ కట్టుకున్నారు. ఎన్ని రోజులు పెరిగినా కూడా కట్టుకుంటున్నారు. గ్యాస్కి అయ్యే పైసలు విద్యా వైద్యాన్ని పెట్టండి. మహిళకు అయ్యే బస్సు ఫ్రీని విద్యా వైద్యాన్ని పెట్టండి. రాష్ట్రం బాగుపడుతుంది, మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. వాడు చదువుకుంటే ఈడగావత్ ఇంకొకటి బతుకుతాడు. అది కావాల్సింది. కాబట్టి మీరు ఓట్ల కోసం ఆడినటువంటి నాటకంలో రాష్ట్రాన్ని బలిపశువుగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. అప్పుల ఊబిలోకి తీసుకుపోయే ప్రయత్నం జరుగుతున్నది. ఇవాళ ప్రణాళిక వ్యయం తగ్గిపోతున్నది. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టే శక్తి మీరు శక్తిహీనంగా మారిపోతున్నారు. ప్రణాళికేతర వ్యయం ఒట్టి ఉచితాలతోటి ప్రణాళికేతర వ్యయం తగ్గిపోతున్న ఒక సందర్భము. కాబట్టి ఇప్పటికైనా మారండి. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఒక శ్రీలంక లాగా మార్చకండి. ఉచితాల పేరుతో అడుక్కునే పరిస్థితి తయారు చేయకండి. రూపాయి కిలో బియ్యం కూడా ఎవరు అడగాల? 5 రూపాయలు పెట్టి కిలో బియ్యం. దానికి అయ్యే ఖర్చును వేరే మార్గాలకు అన్వేషించు. ఇవాళ ఒక ఛాయ్ తాగితే 10 రూపాయలు, 1 రూపాయి కిలో బియ్యం ఎట్లా ఇస్తావండి నువ్వు? నిజంగా 1 రూపాయి కిలో బియ్యం సద్వినియోగం అవుతుందా? మళ్ళీ రీసైక్లింగ్ అవుతుంది. మళ్ళీ పట్టణాలు అవి కోళ్ళ ఫారంలోకి 10 రూపాయల కిలో రూపంలో వెళ్ళిపోతుంది. లేదా ఆ బియ్యాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ సన్న బియ్యం రూపంలో మారిపోతున్నాయి. 1 రూపాయి కిలో బియ్యం యొక్క వాల్యూ ఫర్ ఇయర్ 6,000 crores, 6,000 కోట్ల రూపాయలు. ఒక సంవత్సరం 6,000 కోట్ల రూపాయలు ఒక బడి ఖర్చు పెట్టే ప్రయత్నం చేయి. ఒకరేమో గుడి అంటారు, ఇంకోలేమో ఉచిత పథకాలు అంటారు, మరి ఇంకోటి అంటారు.
కానీ వ్యవస్థను బాగు చేయాలా. ఓ విద్యార్థి లోకాన్ని నేను రిక్వెస్ట్ చేసేది అంటే ప్రశ్నించడం అలవాటు చేసుకోండి. ఈ ప్రభుత్వాలను మార్చండి. చదువు రానివాడు, ఏమి తెలియనివాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు, డబ్బులు ఉన్నవాడు, వివిధ రకాల బ్రోకర్ పనిచేసే వాళ్ళు ఇవాళ రాజకీయాలకు వస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులు, చదువుకున్నవాడు, తెలివి ఉన్నవాడు, అవగాహన ఉన్నవాడు రాజకీయాలకు వచ్చే ప్రయత్నం చేయాలా, ప్రశ్నించే ప్రయత్నం చేయాలా. కాబట్టి సమాజాన్ని చైతన్యం చేయాలా. చదువుకున్న మనమే సమాజం గురించి పట్టించుకోకపోతే ఇంకెవడు పట్టించుకుంటాడు. ఇక్కడ వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఇంకోటి సార్, ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలు అయితే వీళ్ళు ఇచ్చారో, ఇప్పుడు ప్రతి ఇంటికి అయితే గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అయితే ఎవరో ఒకరైతే ఉన్నారు. వాళ్ళకి జాబ్ ఇచ్చే ప్రయత్నం చేసి వాళ్ళ ఇంట్లో సిలిండర్ కానీ, వాళ్ళ ఇంట్లో కరెంటు బిల్లు కానీ, వాళ్ళ అమ్మ దారి ఖర్చులకు కానీ వాళ్ళు చూసుకుంటారు కదా. అది చేయకుండా ఉచిత అని చెప్పి ఇవన్నీ తీసుకురావడం ఇంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. నేనేమంటున్నా, ఇంట్లో ఒక నిరుద్యోగికి వాడికి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం శాత కాకపోతే ప్రైవేట్ రంగంలో నెలకు 30,000 40,000 రూపాయలు సంపాదించుకుంటే వాడు ఏం అడగాడు కదా. ఆ కుటుంబాన్ని వాడు పోషించుకుంటాడు కదా, తల్లిదండ్రులను పోషించుకుంటాడు. ఇండస్ట్రీలో చూసుకుంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. స్థానికంగా 70% అన్నారు. 90%, 90% ఆంధ్ర కబ్జాలో ఫార్మా రంగం ఉంది. తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు. తెలంగాణకు వచ్చేది ఏంటంటే రోగాలు, పొల్యూషన్. తెలంగాణ ప్రాంతాన్ని పొల్యూషన్ అంటగట్టి ఏం అవసరం నువ్వు ఆంధ్రాలో పెట్టుకోరు. అది కంపెనీ తెలంగాణకి ఎందుకు రావాలను? నీ ప్రాంతం కాదు, నువ్వు పెట్టుకో. ఎందుకంటే అక్కడ మార్కెట్ లేదు. సముద్ర తీరం అనువైన ప్రాంతం కాదు. ఒక్కరోజు ఒక ఎక్విప్మెంట్ తయారు చేసి సంవత్సరంలో తుప్పు పట్టిపోతుంది. కానీ తెలంగాణలో అద్భుతమైన వాతావరణం ఉంది. అంటే తెలంగాణ నీళ్లు కావాలా, తెలంగాణ భూమి కావాలి, తెలంగాణ వనరులు కావాలి, తెలంగాణ మార్కెట్ కావాలా. ఆ తెలంగాణ బిడ్డకు మాత్రం ఉద్యోగం ఇవ్వడు. కాబట్టి అదే రేపు నేను ఎత్తుకోబోయే ఎజెండా. ఇంకోటిసారి ఫార్మా ఇండస్ట్రీలో నేను లైవ్గా చూసింది ఏంటంటే, నేను కూడా కొన్ని ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ అయ్యాను. ఏం చెప్పారంటే, స్థానికులకి కొన్ని ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేమంటే అక్కడ జరిగే, అంటే ఇక్కడ మన ప్రాంతం కాబట్టి మనం రేజ్ చేస్తాం. ఆ రేజ్ చేస్తారనే అంశం మీద కూడా జాబ్లు ఇవ్వకుండా కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. అదే కదా మోసం, అదే కదా జరిగేది. అదే కదా పాలకులు మనోళ్ళే. కానీ లంచాలు ఇస్తోళ్ళు ఎవరు? ఫార్మా కంపెనీల యజమానులే కదా. ఆ డబ్బులు వరకు వస్తాయి, తెలంగాణకు వస్తాయి. తెలంగాణోడికి తెలంగాణ ఇస్తే వాడిని డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఇక్కడ ఆంధ్ర కంపెనీలకు తెలంగాణ పాలకులు ఒత్తాసు పలుకుతున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ అలాగే ఒత్తాసు పలికింది. ఆంధ్రోళ్లకు హైదరాబాద్ని దోచిపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుని దోచుకున్నారు. ఆంధ్రోళ్లకు దోచిపెట్టారు, వీళ్ళు దోచుకున్నారు. ఇవాళ తెలంగాణ సమాజాన్ని అప్పుల కుప్పగా, అడుక్కునే రాష్ట్రంగా మార్చక ప్రయత్నం చేస్తుంది. పేరిక మిగులు బడ్జెట్ అని అప్పుల కుప్పగా మార్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం. వాళ్ళని వీళ్ళు అనుసరిస్తున్నారు. ఇక్కడ నిరుద్యోగ జాతిని నేను చైతన్యవంతం చేస్తా, నిరుద్యోగులందరినీ ఐక్యం చేస్తా. వాళ్ళలో చైతన్యం అయితే ఏ రోజైతే వస్తుందో అప్పుడు ఈ ప్రభుత్వాలన్నీ కంపల్సరీగా మన కాళ్ళకాడ రావాల్సిందే. వాళ్ళని నిలదీయాల్సిన పరిస్థితి కంపల్సరీ వస్తుందని భావిస్తూ ఉన్నాను. ఇంకోటి, మీరైతే ఇప్పుడు హిస్టరీ ప్రొఫెసర్గా ఇట్లా లెక్చరర్గా అయితే ఉన్నారు. కానీ మీ వెనుక కూడా ఇప్పుడు ధర్నాలు చేయడానికి కూడా రాజకీయ కోణం ఉంది అని కొంతమంది అంటూ ఉన్నారు. రాజకీయ కోణం ఉంది, తనకు కూడా కొంతమంది కావాలని చేపిస్తున్నారు, మా గవర్నమెంట్ మీద వ్యతిరేక తీసుకురానికి చేపిస్తూ ఉన్నారని కొంతమంది అంటూ ఉన్నారు. మరి దాని మీద మీరేమి ఇచ్చే సమాధానం? మరి నేను గత గవర్నమెంట్ కూడా వ్యతిరేకం చేసినాగా. మరి గత గవర్నమెంట్ వ్యతిరేకం చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మరి నాకు అండగా నిలబడ్డట్టేనా? మరి అసలు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి కదా. మరి గత ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేసిన ఈ ప్రభుత్వం అధికారంలో ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నా కదా. ఇప్పుడు గత ప్రభుత్వం చేసి అట్లనే ఉంటే నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. మరి గత ప్రభుత్వం మీద యుద్ధం చేసినా ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నా, అప్పుడు ఏ ప్రభుత్వాలు వెనకంగా ఉంటాయి? మొత్తానికైతే నిరుద్యోగ పక్షాన్ని ఏది లేదని అంటారు. నా నిరుద్యోగ జాతి ఇవాళ కాదు, ఇంక 20 ఏళ్ళు కొట్లాడుతా. ముందు కంపల్సరీగా అశోక్ యొక్క ఎజెండా, అశోక్ సార్ యొక్క ఎజెండా ఏముంటుందంటే నిరుద్యోగ ఎజెండానే ఉంటుంది. నా ముందు ఎవరు వచ్చినా, నా సమస్య కోసం ఎవరు ఎదురుపడ్డా వాళ్ళు ఎదిరించే ఒక ప్రయత్నం చేస్తా. వాళ్ళు ఎదిరించడానికే ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ చేసినా, రేపు చేస్తే, ఎల్లుండి చేస్తే ఇంక 20 ఏళ్ళ వరకు నా కొట్లాట ఇలాగే ఉంటుంది. అశోక్ సార్ కొట్లాట, నిరుద్యోగ కొట్లాట, అదొకటే ఎజెండా. ఆ ఎజెండా తప్ప నాకు ఇంకే ఎజెండా ఉండదు నాకు. ఎంతమంది ఉండరు అనుకోండి మన తెలంగాణలో నిరుద్యోగం ఎంత దాదాపుగా ఎంత శాతం ఉంది, ఏ విధంగా ఉంది? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ లెక్కల ప్రకారం 30 లక్షల మంది ఎన్రోల్ చేసుకున్నారు. దాంట్లో నియరెస్ట్గా తెలంగాణ ప్రాంతంలో 10 లక్షల మంది విద్యార్థులు మానసిక సంఘర్షణతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే క్వాలిఫికేషన్ చూస్తేనేమో పీజీలు పిహెచ్డీలు ఉంటాయి, ఉద్యోగాన్ని పోతే 8,000 రూపాయలు దొరుకుతుంది. అంటే వాళ్ళ పనికి ఆహార పథకాన్ని కూడా నిరుద్యోగులు అనేవాళ్ళు పోతున్న ఒక పరిస్థితి. ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తే 8,000 వచ్చే పరిస్థితి. జూనియర్ కాలేజీలలో ఆర్ట్స్ విద్యార్థులు లాంటి వాళ్ళు కనుక పనిచేస్తే 5-6 వచ్చే పరిస్థితి. అంటే చదువుకున్నటువంటి దానికి సరైన విలువ దొరకడం లేదు. ఆ విలువను పెంచాలంటే, గౌరవంగా బతకాలంటే కనీసం ఇవాళ ఒక నిరుద్యోగి తక్కువలో తక్కువ 30,000-40,000 రూపాయల జీతం పక్కా దొరకాల్సిందే. ఒకవేళ వాళ్ళు వీళ్ళు చెప్పే అంశం ఏంటంటే వాళ్ళు చదువులే స్కిల్ లేవంటావు. స్కిల్ అయితే స్కిల్ నేర్పించు, అది ప్రభుత్వం యొక్క బాధ్యత కదా. చదువు బాగలేదంటే ఎవడు దానికి బాధ్యత వహించాలా?
బడి బాగలేకపోతున్నాయి కదా చదువు రాంది. అంటే గత ప్రభుత్వాలు మోసం చేసినాయి, ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది. అక్కడ విద్యా వైద్యమే లక్ష్యంగా నిరుద్యోగ జాతిని ఏకం చేసి వాళ్ళ ఉద్యోగ కల్పన లక్ష్యంగా నేను పనిచేయడానికి సిద్ధమైన పనిచేస్తాను. ఇంకోసారి గత ప్రభుత్వం చూసుకుంటే డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్ కట్టిస్తూ ఉంది, కానీ ప్రాథమిక స్కూల్ చూసుకుంటే దరిద్రంగా ఉన్నాయి. మరి ఇక్కడ బేసిక్ ఏదైతే పిల్లర్ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్ లేకుండా మెడికల్ కాలేజ్ ఇవి తీసుకురావడం ఏ విధంగా కరెక్ట్ అంటారు? పేరుకి మెడికల్ కాలేజ్ పెట్టిరు, ఎక్కడా స్టాఫ్ లేదు, ఎక్కడా సౌకర్యాలు లేవు. ఉస్మాన్ ఆసుపత్రి కూడా ఎంత దరిద్రంగా ఉందో, ఎక్కడ పోయినా వాసన, బెడ్లు సరిపోని లేవు, కిక్కిరిసిన జనము, కనీసంగా ఏసీలు పనిచేయవు. కనీసం తీసుకుపోయి వీల్ చైర్ కూడా కిరికిం నూక్త పోవట్లేదండి. నన్ను పట్టుకొని ఇద్దరు లాగితే తప్ప ఆ చైరు ముందుకు పోని ఒక పరిస్థితులలో ఇలా ఉస్మానియా ఆసుపత్రి, రాష్ట్రంలో ఒక పెద్ద ఆసుపత్రి ఉస్మానియా ఆసుపత్రి అంటే వాళ్ళ ఆరోగ్యం కోసం పోయినట్టుగా లేదు, ఆసుపత్రికి సావడం కోసం పోయినట్టుగా ఉంది. ఇది నేను ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు వితిన్ ద 1.5 డేలో ఎంతమంది చనిపోయారంటే 20 మంది శవాలు నా కళ్ళ ముందు చనిపోయినాయి. ఇంకా వేరు వార్డులలో ఇంకెంతమంది చనిపోయారో నాకు తెలియదు. అంటే చావడం కోసమే ఉస్మానియా ఆసుపత్రి పోవాలన్న ఒక పరిస్థితిని వాళ్ళ కల్పిస్తున్న దౌర్భాగ్యం మన పాలకులది, గత పాలకులదే. ఈ పాలకులు అట్నే చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఇచ్చే అంశం ఏంటంటే, మీరు ఉచితాలు ఇవన్నీ కాదు, మీకు ఫ్రీ ఓన్ ఓడి వాళ్ళ పోయి ఉస్మానియా ఆసుపత్రి తిరుగు, ఫస్ట్ రూమ్ తిరగండి, ఒక గంట సేపు మీరు ఏం చేయొద్దు, ప్రతి రూమ్ తిరగండి, అక్కడ రోగులతో ఒకసారి మాట్లాడండి, ఒక 100 కోట్లు కనీసం ఇమీడియట్గా ఇవ్వండి, ఇచ్చి మినిమం సౌకర్యాలు కల్పించే ఒక ప్రయత్నం చేయమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఉచితాలు వద్దు, కాబట్టి ఏదైనా కూడా ఉచితంగా ఎవరికి ఇవ్వద్దు. ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్స్ అయితే డేట్ అయితే రిలీజ్ చేస్తాయి, వాటి మీద ఏమంటారు? అసలు ఎగ్జామ్స్ ఏ డేట్లో కండక్ట్ చేస్తే బాగుంటుంది, లేకుంటే డేట్ ఎక్స్చేంజ్ చేస్తే బాగుంటుందా, లేకుంటే అవే డేట్లో పెడితే బాగుంటుంది, ఏ విధంగా చూడొచ్చు? ప్రజెంట్ ఆల్రెడీ తేదీలు వచ్చినాయి, గత 2 సంవత్సరాలుగా వాయిదాలు పడ్డాయి, గత 2 ఏళ్ళుగా చదువుతూనే ఉన్నారు. ఇంకా తేదీలు ఎక్స్టెండ్ అనేది ఉండకూడదు. అదే తేదీలలో ఎగ్జామ్ జరగాలని నేను ప్రధానంగా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఎగ్జామ్ డేట్లు వచ్చినాయి, అక్కడ పోస్టులు ముందర కనబడతా ఉన్నాయి. ఇంకా పోస్టులు పెరిగితే ఇంకా ఎక్కువ మందికి న్యాయం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు అనే వాళ్ళకి బయటికి వెళ్లకుండా చదువుకోమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, డిఎస్సి పడింది. ఎక్కువ మంది ప్రభావిత వర్గాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ వర్గాలు చదువుకోమని చెప్తా ఉన్నాను. పోస్టులు పెంచడానికి మాత్రం మీరు సోషల్ మీడియాని వేదిక చేసుకొని ముందు పోయే ఒక ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. ఇంకోటి బల్మూరి వెంకట్ అన్న గారు అయితే మీ దగ్గర రావడం అయితే జరిగింది. ఎప్పటివరకు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా అని చెప్పారు, మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా? మళ్ళీ తర్వాత కానీ నిన్న కానీ ఈరోజు కానీ తీసుకుపోతామన్నారు. మేబీ ఈ 3-4 రోజులలో అది జరగవచ్చు అని అనుకుంటా ఉన్నాను. అది జరిగి చర్చల ద్వారా సఫలమైతే ఓకే, చర్చల వల్ల సఫలం కాకపోతే నా యుద్ధాన్ని మళ్ళీ మొదలు పెడతాను. నిరుద్యోగులందరినీ ఏకం చేసి మళ్ళీ ఏదైతే సమస్యల ఎజెండా మీద ముందుకు పోయే ఒక ప్రయత్నం చేస్తాం. ఆపే ప్రసక్తి అయితే లేదు. అవి కంపల్సరీగా మీరు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చదవాలా వద్దా అంటే ఒక అయోమయంలో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొంతమంది ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే పేపర్ లీకేజ్ అలా, మరి ఈ ప్రభుత్వం అలాంటివి చేస్తుందా, మరి ఏ విధంగా చేస్తుందా అని కొంత అయోమయంలో అయితే చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అయోమయం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకైతే నియామక పత్రాలు అయితే మన అందజేశారు. కొంత నమ్మకం అయితే ఉన్నది. కాబట్టి నిరుద్యోగులు ఎలాంటి అపనమ్మకాలు పెట్టుకోకుండా నమ్మకంతోనే కష్టపడే ప్రయత్నం చేయండి, చదవండి. ఎందుకంటే తేదీలు వచ్చినాయి, ఎక్కడో సమయాన్ని వృధా చేయవద్దు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏం చదవాలి, ఎలా చదవాలనేది నా యూట్యూబ్ ఛానల్ ద్వారా రేపటి నుంచి కూడా నేను మోటివేట్ చేసి ఒక ప్రయత్నం చేస్తాను. నా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా వాళ్ళకి సలహాలు సూచనలు ఎలా చదవాలనే నేపథ్యంలో కూడా వాటిని కూడా ముందుకుపోయే ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు చూస్తే అశోక్ సార్తో ముఖాముఖి. సార్ది అయితే ఎటువంటి రాజకీయ కోణం లేదు, నా ఎజెండా మొత్తం నిరుద్యోగులకి ఏదైతే జాబ్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ కోసం నేను పోరాడతా, అది ఇక్కడ దాకా. కానీ ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే చర్చలకైతే పిలిచినప్పటికీ ఇప్పుడు చర్చల ద్వారా సాల్వ్ అయితే లేకుంటే తర్వాత నిరుద్యోగులు అంతా ఏకమయ్యి ఎక్కడికైనా తీసుకెళ్తాము. దాదాపుగా తెలంగాణలో 10 లక్షల పైనే ఉన్నారు నిరుద్యోగిత, వాళ్ళందరినీ ఏకతాటికి తీసుకొని వస్తాను. ఏదైనా వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ జాబ్ కావాలో, ఏదైతే వాళ్ళ అర్హులు ఉన్నారో వాళ్ళకి చెందేటట్టు చేస్తానని అశోక్ సార్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సుజిత్తో అనిల్, హైదరాబాద్.